మా పార్థివ కోటిలింగేశ్వర స్వామి దేవాలయం. ఈ దేవాలయం పేరు ఈ శ్రీ ఉమా పార్థివ కోటిలింగేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక మాసం అనేక విశేషమైనటువంటి పూజలు చేయడం జరుగుతుంది. ఈ కార్తీక మాసంలో అంతా కూడా హరిహరాదులకు ఇద్దరికి కూడా అత్యంత ప్రీతికరమైనటువంటి మాసంగా చెప్పవచ్చు. అలా ఈ కార్తీక మాసంలో భక్తులందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటే వారి యొక్క కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. అదేవిధంగా దీపారాధన అనేటువంటి కార్యక్రమాన్ని కూడా సాయంకాలం ఎవరికి తోచినట్టు వారు దీపారాధన చేసుకోవడం జరుగుతుంది. అలా దీపారాధన చేయడం వలన ప్రజల యొక్క కష్టాలన్నీ కూడా పోయి అందరూ కూడా సుఖ సంతోషాలతో జీవిస్తారని చెప్పి ఉంటుంది. అలాగే ఈ కార్తీక మాసంలో ఈ కోటిలింగేశ్వర స్వామి దేవాలయంలో అనేక విశేషమైనటువంటి కార్యక్రమాలు. ద్వాదశి నాడు తులసి కళ్యాణం, ప్రతి పౌర్ణమికి చండీ హోమం, సోమవారం నాడు అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు అత్యంత విశేషమైనటువంటి కార్తీక పౌర్ణమి. ఈ కార్తీక పౌర్ణమి నాడు అందరూ కూడా సూర్యోదయానికి మొదలే అంటే 4 గంటలకు వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని దాత్రీనారాయణ స్వామి దగ్గర దీపారాధన చేయడం జరుగుతుంది. అలాగే అభిషేకాలు, అర్చన లాంటి కార్యక్రమాలు ఎన్నో చేసుకొని భక్తుల యొక్క కష్టాలను కూడా పోయి అందరు కూడా సుఖ సంతోషాలతో జీవితాన్ని గడుపుతారు. కోటిలింగేశ్వర స్వామి భగవానికి జై. కార్తీక మాసము ఉదయాన్నే లేచి తెల్లవారుజామున 4ంటికి లేచి దీపాలు వెలిగించాలి. అందులో విశిష్టత 366 ఒత్తులు వెలిగిస్తాము మనం ఈరోజు. సంవత్సరానికి తడబడ మనం పూజలు చేయలేని రోజు ఈరోజు ఒక్కరోజు మనం చేసే పూజకి విశిష్టత ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరు లేచి ఇంట్లో పూజ చేసుకొని 366 ఒత్తులు వెలిగించుకుంటాము. అందులో మళ్ళీ ఉసిరి చెట్టు కింద, రావి చెట్టు కింద వెలిగిస్తే చాలా విశిష్టత అని అంటారు పెద్దలు. మనం గుడికి వచ్చి ఇంట్లోనూ ఉసిరి చెట్టు దగ్గర, రావి చెట్టు దగ్గర దీపాలు వెలిగించి దేవ దర్శనం చేసుకుంటే మనకి మంచి జరుగుతుందని పెద్దలు అందరూ అంటుంటారు. జ్యోతులు చేయాలి. జ్యోతులు అందులో పిండి ముద్దలతో చేసే జ్యోతులు, మట్టి ప్రమిదలతో చేసే జ్యోతులు అయ్యగారికి ఉసిరి దీపాలతో ఇస్తారు. బియ్యము, ఒక రోజుకు సరిపడా కూరగాయలు కూడా అయ్యగారికి సమర్పిస్తారు. బట్టలు, మన కానుక ఎంత సమర్పిస్తే అంత దేవ ప్రాప్తి మనకి కలుగుతుందని పెద్దలు అంటూ ఉంటారు. కార్తీక మాసం అందరికీ శుభాకాంక్ష. శ్రీ గురుభ్యో నమ, శ్రీమాత్రే నమ, ఓం నమ శివాయ. ఇది హరహరాదులకు ఇష్టమైన కార్తీక మాసము. ఈ కార్తీక మాసంలో దీపం అంటే జ్ఞానానికి ప్రతీక. ఆ దీపమే మన పితృదేవతలను కూడా వాళ్ళని తరింపజేస్తుంది. ఆకాశ దీపాలు, సాయంకాలం ఆకాశ దీపాలు, ఉదయము ఉసిరికాయ దీపాలు ఇవన్నీ ముట్టిస్తుంటారు భక్తులు. అయితే సాయంకాలం వెలిగించే దీపాలు పితృదేవతలకు దారులు చూపుతాయి అనేది భక్తుల విశ్వాసము. మరి కార్తీక మాసంలో అభిషేకాలు, అర్చనలు, దీపదానాలు, బిల్వదల పూజలు, సత్యనారాయణ వ్రతాలు ఇవన్నీ చేసుకుంటే చాలా మంచిదని విశ్వాసము. ఈ కార్తీక మాసోత్సవాలు మా కోటిలింగేశ్వర ఆలయంలో ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహిస్తాము. ప్రతి నెల చండీ హోమం ఉంటుందండి. అభిషేకాలు, అర్చనలు, అమ్మవారి కుంకుమ పూజలు ఆశ్వయుజ మాసంలో అన్నీ అత్యంత వైభవంగా జరుపుకుంటాము. మా యాజమాన్యం కానీ మన అర్చక బృందము వాళ్ళందరూ అందరూ సహకరించి మంచిగా ఏర్పాట్లు చేస్తారు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.